కడపలో మహానాడు అంగరంగ వైభవంగా సాగుతున్నది. ఇక రానున్న రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పూర్తిగా భూస్థాపితం అయిపోతుందన్నది కూటమి మాట్లాడుతున్న మాటలు. మనతో పాటుగా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ సార్, చెప్పండి, మహానాడికి సంబంధించి గతంలో మహానాడికి ఇప్పుడు మహానాడికి ఆ డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుంది? గతంలో మహానాడు వేరే హెడ్ క్వార్టర్స్ జరిగింది, ఈసారి కడపలో జరిగింది. గడపలో ఫస్ట్ టైం మహానాడు జరిగింది. కడపలో జరిగిన బ్రహ్మాండంగా జరిగింది. కడపలో కూడా వివిధ ప్రాంతాల నుంచి కానీ, కడప టౌన్లో నుంచి కానీ, కడప నుంచి కానీ విశేషతలో ఈ జిల్లా నుంచి ప్రజలు హాజరై మహానాడిని విజయవంతం చేసిన ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, నాయకుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో మహానాడు కన్నా భిన్నంగా అంటే ఇంకా బాగా జరిగిందని నేను భావిస్తున్నాను. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అడ్డాయా కడప? న్యాచురల్గా ఆయన ఇక్కడ కాన్స్టిట్యూన్సీ కడపలో ఉంది కాబట్టి అడ్డా అనుకుని ఉంటుంది. కానీ 10 సీట్లు 7 సీట్లు వచ్చినాక అడ్డా అని నేను భావించట్లా. 10 సీట్లు వచ్చినప్పుడు అడ్డా, కానీ 10 సీట్లు 7 సీట్లు 3 సీట్లు తగ్గిపోయినాక అడ్డా అని మీరు అనుకుంటున్నారా? వల్లభనేని వంశీ మీద మీ కక్ష సాధింపు ఇంకా పూర్తిగా అయిపోయినట్టేనా? ఇంకా ఉంది కక్ష సాధింపు ఏముంటుందండి, చట్టం దాని పని చేస్తుంది. కక్ష సాధింపు ఏముంటుంది? మరీ అంత దారుణంగా బెయిల్ వచ్చినా సరే బయటికి రానియకుండా ఆయన ఆ రకంగా ఇబ్బంది పెట్టడం అన్నది ఒక సింపతి క్రియేట్ అవుతున్నది ఆయనకి అని అంటున్నారు. నిజమా? బెయిల్ వస్తే వచ్చేస్తారు, ఎవరైనా వచ్చిందని నేను అనుకోవట్లేదు. ఆల్రెడీ బెయిల్ వచ్చింది, మళ్ళీ ఇంకో కేసు మీద మళ్ళీ రిమాండ్కి పంపిస్తారు. కేసులు ఉంటే ఏం చేస్తున్నారు, ప్రభుత్వం అదే చేస్తుంది కదా. సార్, నిజంగా వంశీ గారు గన్నవరంలో తప్పులు చేశారా? అంటే ఎలాంటి తప్పులు చేశారు అని ఆయన? అవినీతి పరంగా ఉన్నాయండి, వేరేగా ఉన్నాయండి ఆ నియోజకవర్గం? అది దొంగ కేసులు ఇరికిచ్చే పరిస్థితి ఉంటుంది అంటారా మీరు ఎవరినైనా? మీకు క్వశ్చనే రాంగ్. అవినీతి గత ప్రభుత్వంలో జరిగింది. వంశీ అప్పుడు మీ పార్టీలోనే ఉన్నారు, ఓకే, మీకు అనుకూలంగా లేకపోవచ్చు కాక. ఏంటిది? వంశీ గారు ఎలాంటి అవినీతికి పాల్పడ్డారన్నది మీకున్నాను. ఇప్పుడు ప్రభుత్వం ఏం కేసులు కట్టింది? ప్రభుత్వం కట్టలేదు, ఎవరో వేరే వాళ్ళు వచ్చి కేసులు పెడితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. అంటే భువనేశ్వరి గారి గురించి మాట్లాడినందుకు ఆ కక్ష సాధింపులో వేరే కేసులో ఆయన ఇరికిస్తారన్నది నిజం కదా? ఎట్లా? ఏ కేసులో ఇరికిచ్చారు? ఏ కేసులో ఇరికిచ్చారో మీరు ఎఫ్ఐఆర్ చూస్తే మీకు తెలుస్తుంది కదా. అంటే పూర్తిస్థాయిలో ఇంకా కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఏడాది పాలనలో మీరు సాధించింది ఏమి కూటమిలో లేదు, ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేరలేదు. ఒక వంశీని అరెస్ట్ చేద్దామా, ఒక కొడాలి నాని అరెస్ట్ చేద్దామా అన్న దాని మీద ఉన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు చెప్తే మీరు అట్లాంటి మాటలు మాట సత్యదూరం అయింది. అశోక్ లేని వెనక్కి తీసుకొచ్చా గన్నవరంలో 3000 మందికి ఉద్యోగ అవకాశాలు మల్లవల్లో కల్పించా. జాబ్ మేళాల ద్వారా ఇంకో 1800 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాం. గన్నవరం అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నా, గన్నవరాన్ని అభివృద్ధి చేస్తే నా ఎజెండా అని చెప్పి అదే చెప్పా. 15,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగని చెప్పా. నేను అమెరికా నుంచి వచ్చా, నేను నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తాకు వచ్చా. నేను ఎక్కడ వైసీపీ కార్యకర్త మీద కూడా ఒక తప్పుడు కేసు కూడా పెట్టాల ఈ సంవత్సరం. కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి నా కాన్షియస్. జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నారు కూటమి నేతలు, భయపడుతున్నారా? ఎవరిని ఏమని? నేను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే భయపడలా. జగన్మోహన్ రెడ్డి గారికి దేనికి భయపడాల్సిన అవసరం ఉంది? కాదండి, ఆయన మీరు తప్పులు చేశారు అంటున్నారు. నేను బెజవాడలో నడిబొడ్లో ఉన్నా, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అంటే రొమ్ము విరుస్తున్నాడు ఆయన. ఎవరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? నేను బెజవాడలోనే ఉన్నాను, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అంటున్నాడు. ఆయన తప్పులు చేస్తే అది నాకు తెలియదు. కానీ బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పా, పులివెందు నుంచి నువ్వు శాసనసభకు వస్తావు, గన్నవరం ప్రజలు నాకు అన్యాయం చేయరు, నన్ను అసెంబ్లీకి పంపిస్తారు ఎట్టి పరిస్థితుల్లో, నగుబాటుకు గురైన గన్నవరం ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నన్ను శాసనసభకు ఉంటారు, అసెంబ్లీకి కలుస్తాయని చెప్పి. కానీ ఆయన అసెంబ్లీకి రావట్లేదు, నేను కలుద్దాం అంటే. సార్, ఒక కీలకమైన అంశం ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నది, మీరు కూడా వినే ఉంటారు. వంశీ చనిపోవడంతోనే తెలుగుదేశం పార్టీ పతనం స్టార్ట్ అవుతుంది. పేరునాని మాట్లాడటాన్ని ఈ రకంగా చూడాలి. పేరునాని మాట్లాడిందని నేనే స్పందిస్తాను. ఇది ఏదైతే వంశీకి సంబంధించి అంశం అన్నదో, తప్పు చేశాడు, శిక్ష అనుభవిస్తున్నాడు అని చెప్పి గన్నవరం ఎమ్మెల్యే ఈ రకంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. కెమెరామెన్ దస్తగిరితో వర్మ, మహానాడు ప్రాంగణం నుంచి.